హలో అండి. అందరికీ నమస్కారము. చాలామందికి కాకరకాయని తినడమే కాదు, చేయడం కూడా చాలా ప్రాసెస్ అని నచ్చదు. ఇప్పుడు మనం కాకరకాయతో ఎలా ఫ్రై చేయాలో ఈ షార్ట్‌లో తెలుసుకుందాం రండి. ఈ విధంగా చేశారనుకో అస్సలు చేదు అనేదే ఉండదు కాకరకాయ. నేను మాత్రం 100% చెప్తున్నా. అర కేజీ కాకరకాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి సన్నగా. వీటిలోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి 10 మినిట్స్ని రెస్ట్ ఇవ్వాలి. వీటికి ఇలా పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న కాకరకాయలను 10 మినిట్స్ తర్వాత ఇలా 2 చేతులతో గట్టిగా ఒత్తితే ఇలా వాటర్ వస్తుందండి. ఇలా వాటర్ వచ్చినాయంటే కాకరకాయలో చేదు పోయినట్టే. చూసారా లాస్ట్కి ఎన్ని వాటర్ మిగులుతున్నాయో. నేను తీసిన కాకరకాయలకి బాగానే వాటర్ వచ్చాయి, అంటే చేదు పోయినట్టే కాకరకాయలు. ఇలా తీసి పెట్టిన కాకరకాయలను మళ్ళీ కొద్దిగా మంచినీళ్ళల్లో తీసి కడుక్కొని గట్టిగా పిండి పక్కకు పెట్టుకోండి. నేను ఎప్పుడు కాకరకాయ వండినా ఫ్రైయే చేశానండి, చారు పెట్టలేదు. ఈ కాకరకాయ ఫ్రైలోకి ఒక పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ మిశ్రమానికి కొన్ని పల్లీలు, 4-5 ఎల్లిపాయలు, అలాగే 10-12 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టే ముందు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులోకి మనం తీసి కడిగి పెట్టిన కాకరకాయ ముక్కల్ని వేసి డ్రైగా వేపాలి అండి. నూనె ఫస్ట్ వేయొద్దు. డ్రైగా వేపిన తర్వాత వాటిలో నీరంతా పోయినాక కావాల్సినంత నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడించాలి. అవి చిటపట ఆడిన తర్వాత కాకరకాయని మొత్తంగా నూనెలోకి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రైకి చాలా ఈ కాకరకాయలోకి ముందే ఆనియన్ కట్ చేసి పెట్టుకోవద్దండి. కాకరకాయ సగం వేగిన తర్వాతనే ఒక ఆనియన్ కట్ చేసి దానితో పాటుగా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై కానివ్వాలి. ఇక ఇవి మొత్తం వేగిన తర్వాత లాస్ట్ గా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. కాకరకాయ ఫ్రైలోకి ఈ పౌడర్ వేసిన తర్వాత నూనె మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ టేస్ట్ మొత్తం అద్దరిపోతుంది. అసలు చేదు అనేది ఉండదు. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు నిజము అని నమ్ముతారు.